చేర్పులు చేయండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ బ్రాండింగ్ పై సమీక్షలో సీఎం. తెలంగాణ రైజింగ్ చప్పట్లు కొట్టాలి అందరు, సారీ చిట్కలేయాలి. తెలంగాణ రైజింగ్, మీ అన్నదమ్ముల రైజింగ్, అనుముల రైజింగ్ అని పెట్టుకో. అనుముల రైజింగ్ 2027, సారీ ఏందా విజన్ 2047. అనుముల రైజింగ్, క్యాబినెట్ రైజింగ్, జింగ్ అమేజింగ్. అట్లా వేసుకోండి రేవంత్ అన్న అడ్వర్టైజ్మెంట్లు. ప్రచారంలో రాష్ట్ర చరిత్ర, ప్రకృతి, పర్యావరణం, కళలకు స్థానం కల్పించాలి. చిత్రాలు, వీడియోలు, మార్పులు, చేర్పులు చేయండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ బ్రాండింగ్ పై సమీక్షలో సీఎం రేవంత్. పెట్టుబడులకు హైదరాబాద్లోని అనుకూల అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో భారత ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ బ్రాండింగ్ పై మంగళవారం తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎందుకు సెక్రటేరియట్ పనిచేస్తలే రేవంత్ అన్న? నీకు సెక్రటేరియట్కి ఎందుకు వస్తలేవు? మీ ఇంట్లోకి వెళ్ళి మీటింగ్లు ఎందుకు పెడుతున్నావు? పోని మీ ఇల్లు ప్రజాభవన్ కూడా కాదే. పోని ముఖ్యమంత్రి కోసం కట్టినటువంటి ఇంట్లో ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి కోసం కట్టిన ఇంటికే అఫీషియల్గా అందరినీ పిలిపించుకొని మీటింగ్లు పెడుతుండంటే అనుకోవచ్చు. సెక్రటేరియట్లో సీఎం ఛాంబర్ లేదా? సీఎం ఛాంబర్లో పెట్టుకోవాల్సినటువంటి మీటింగ్లన్నీ నీ ఇంటికాడ పెట్టుకుంటున్నావు. ఇక తేడా ఏమున్నది వాళ్ళకి నీకు? వాళ్ళు ఏం చేసారో నువ్వు కూడా గదే చేస్తున్నావు. కాకపోతే వాళ్ళు ఏదో అవుట్స్కట్స్లో ఉండే, నువ్వేమో విత్ ఇన్ ద స్కట్స్లో జూబ్లీ హిల్స్లోనే ఉన్నావు. ఆడ నీ పోలీసు వాళ్ళు నీ కార్లకే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీటింగ్ పెట్టినప్పుడల్లా ఈ శ్రీధర్ బాబు కాన్వాయ్ వేసుకొని కుయ్ అనుకుంటా, ఇక వీళ్ళందరూ కాన్వాయ్ వేసుకొని. అవును, ఈడ కూర్చోబెట్టుకున్నావు కదా జయేష్ రంజన్ని. ఈయన కదా ఓఆర్ఆర్ చుట్టూ కార్లు వేసుకొని తిప్పింది అందరినీ. అస్వంటోని నీ ఇంటికి రానిచ్చినావు కదా నువ్వు. అస్వంటోని ఆ శాఖల పీకకుండా ఎవడి వల్లనైతే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో టూరిజం డిపార్ట్మెంట్లో, ఎవడి వల్లనైతే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో వాడిని నీ ఇంటికి రానిచ్చి నీ పక్కన కూర్చుండబెట్టుకున్నావే. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా నువ్వు మహిళలకు ఇచ్చే గౌరవం? ఏం రేవంత్ అన్న, ఇదేనా నువ్వు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇట్లాంటోని పదవి ఊడగొట్టి లూప్ లైన్ వేయాల్సింది పోయి బీపులు వేసుకొని మరి పక్కన కూర్చోబెట్టుకున్నావు కదా. ఏమనాలే మీలాంటి ముఖ్యమంత్రుల్ని? ఏమనాలే మేము? అడుగు, ఎంక్వైరీ చేయి. నీ ఇంటెలిజెన్స్ చీఫ్ని అడుగు. ఎవరయ్యా ఆత్మహత్య చేసుకుంది? ఎవరయ్యా ఓఆర్ఆర్ చుట్టూ కార్లల్లా మిస్ వరల్డ్స్ని వేసుకొని తిప్పింది? నీకు తెలియదా రేవంత్ అన్న? మనలో మన మాట నీకు అన్నీ తెలుసు. ఏం చేస్తున్నారు, ఏం కథ? అస్వంటోళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకును. ఏమనాలి నిన్ను?